అందరికీ నమస్కారం అండి. జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ రాగి అటుకుల పాయసం అండి. ఇది చాలా హెల్దీ ఫుడ్. ముందుగా పాలు తీసుకున్నాను, ఒక హాఫ్ లీటరు. ఇవి కాసిన పాలేనండి. నిన్న రాత్రి ఫ్రిడ్జ్లో పెట్టాను, పొద్దున్నే చేస్తున్నాను. ఒక బౌల్ అటుకులండి, చిన్న బౌలేను. అంటే మనం చేసుకునే దాన్ని బట్టి తీసుకోవాలండి. ఇవి రాగి అటుకులు. తర్వాత బెల్లం పౌడర్ అండి. ఇది హెల్త్కి చాలా మంచిది, దానికని చెప్పి బెల్లం పౌడర్ వేస్తున్నాను. తర్వాత కొంచెం జీడిపప్పు, కిస్మిస్ ఇవి ఫ్రై చేసి ఉంచుకోవాలండి పక్కన. తర్వాత స్టవ్ వెలిగించి పాలు పెట్టాను. ఇవి కొంచెం పొంగొచ్చే వరకు కూడా మరిగించుకోవాలండి పాలని. ఈ వెహికల్ శబ్దాలు బాగా వినిపిస్తున్నాయండి. అవకడ రోడ్డు వేస్తున్నారు మా ఇళ్ళ దగ్గరలోనే. అటు వెళ్ళటానికి వీళ్ళకి ఎక్కువగా ఇటే వస్తున్నాయి. పాలు బాగా మరిగించుకోవాలండి. ఇలా పొంగుంచే వరకు కూడా ఉంచుకోవాలి. తర్వాత ఇప్పుడు ఈ మరిగిన పాలల్లో అటుకులు వేసుకోవాలండి, రాగి అటుకులు. అటుకులు చాలా రకాలు ఉంటాయండి. మనము వరి అటుకులతో కూడా చేస్తాం కదా. ఇవి రాగి అటుకులతో చేస్తున్నాను ఈరోజు నేను. ఇలా మొత్తం కూడా వేసుకోవాలండి. వేసేటప్పుడు ముందు చెరిగి పెట్టుకోవాలి, ఏమైనా డస్ట్ ఉంటే ఇదవుతుంది. అలా అని తడిపేస్తే ఇంకా మరీ పలుచగా అయిపోతాయండి, తడపకూడదు. పొడివే వేయాలి. దీనిలో వేసి ఇలా కలుపుకోవాలండి. ఇలా అయిన తర్వాత అప్పుడప్పుడు కలుపుతూ కొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి అటుకుల్ని. మామూలు అటుకుల కన్నా కూడా ఇవి కొంచెం చిన్నగా ఉంటాయి, మందంగా కూడా ఉంటాయండి. రాగి అటుకులు చాలా హెల్త్కి మంచిదండి, పిల్లలకి పెద్దవాళ్ళకి కూడాను. ఈరోజు ముక్కోటి ఏకాదశి కదండి. దీనిలో 2 ఇలాచీ వేస్తున్నాను, 2 స్పూన్స్ చక్కెర, సరిపడినంత బెల్లం మొత్తం కూడా కలుపుకున్నాను. ఇప్పుడు ఈరోజు ముక్కోటి ఏకాదశి కదండి, ఈరోజు ప్రసాదంగా చేస్తున్నాను రాగి అటుకుల పాయసం. ఇప్పుడు దీనిలో ఈ చక్కెర, బెల్లం పౌడరు, ఇలాచీ కూడా 3 కలిపి వేసుకోవటమేనండి, మనం తగినంత. ఇంకా కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి. ఇలా బెల్లం, చక్కెర అవి కూడా వేసినాక మొత్తం కూడా కలుపుకోవాలండి. ఇవి మనం కొంచెం గరిటె జారుగా ఉంటే చాలనుకుంటే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. లేదంటే కొంచెం పిల్లలు గట్టిగా ఉంటే కనుక ఇష్టపడితే ఇంకా కొంచెం ఎగరబెట్టుకోవటమేనండి. ఇలా అయితే సరిపోతుందండి. ఇప్పుడు కలిపి మూత పెట్టుకోవటమేనండి, అయిపోయింది. తర్వాత స్టవ్ వెలిగించుకుని జీడిపప్పు, కిస్మిస్ నెయ్యిలో ఫ్రై చేసుకోవాలండి. 2 స్పూన్స్ అన్న నెయ్యి పడుతుంది దీనికి. ఇలా ఫ్రై చేసుకున్నవి నెయ్యితో పాటు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. మొత్తం కూడా కలుపుకోవటమేను. కలిపి మనం గార్నిషింగ్ చేసుకోవటమేనండి. ఇక అయిపోయిందండి రాగి అటుకుల పాయసం. ఇక సర్వ్ చేసుకోవటమేను. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తాను. నేను చేసే వీడియోస్ మీరు కూడా చేసి ఎలా ఉంది కూడా కామెంట్స్లో పెట్టండి. మరిన్ని వీడియోస్ చేస్తానండి. ఈరోజు ముక్కోటి ఏకాదశి కదండి, అందుకు ఈ స్వీట్ చేస్తున్నానండి ఈ రాగి అటుకులతోటి. ఈ రాగి అటుకులతోనే చాలా రెసిపీస్ చేసుకోవచ్చండి. స్వీట్ చేసుకోవచ్చు, హాట్ కూడా చేసుకోవచ్చు. దీంతో పులిహోర కూడా చేసుకోవచ్చండి, మనం తినే ఇంట్రెస్ట్ని బట్టేను. అయిపోయిందండి రాగి అటుకుల పాయసం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమార్.